కలల పిచ్చి రాసినవారు చెల్లూరి సీతారాజేశ్వరరావు గారు. పూర్వం ఒక రాజుకు కలల పిచ్చి ఉండేది. ఆయనకు కథలు వినటం కన్నా కూడా కలలు వినటం ఎంతో ఆనందంగా ఉండేది. అంచేత తమకు వచ్చిన విడ్డూరమైన కలలు చెప్పిన వారికి ఆయన మంచి బహుమతులు ఇస్తానని చాటింపు వేయించాడు. ఆ చాటింపు విని దేశం మూలమూల నుంచి వేలాది జనం రాజుగారికి తమ కలలు చెప్పి చేతనైతే బహుమతులు పొందాలని రాజధానికి వచ్చిపడ్డారు. ఇలా వచ్చిన వారికి భోజన వసతి ఏర్పాట్లు చేయమని రాజు మంత్రితో చెప్పాడు. మంత్రికి మండిపోయింది. రాజు పిచ్చి వదలగొట్టటానికి ఆయన ఎక్కడి నుంచో అనేక వేల గాడిదలను తెప్పించి కలలు చెప్పేవారి బస చుట్టూ నిలబెట్టించాడు. గాడిదలు ఎవరినీ బస నుంచి బయటకు రాకుండా అడ్డంగా ఉన్నాయని విని రాజు మంత్రిని గాడిదలను గురించి అడిగాడు. ఏమీ లేదు మహారాజా, శ్రీముఖుడనే ధనవంతుడితో ఎవరో పాడగల గాడిదలున్నాయని చెప్పారట. పాడగల గాడిద కోసం చాటింపు వేస్తే దేశం అన్ని ప్రాంతాల నుంచి వచ్చాయి. వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియటం లేదు అన్నాడు మంత్రి. దానితో రాజుకు ఉండిన కలల పిచ్చి వదిలింది.